అందరికీ వందనాలు. దేవుని యొక్క మహాకృపను బట్టి ఉదయకాలం రీతిగా 6 నెలలు కలుసుకొని ప్రభుపేట ప్రార్థన చేసి పాటలు పాడి ఆయన నామాన్ని మహిమపరిచే మహాకృప భాగ్యాన్ని దేవుడు అనుగ్రహించాడు. దాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మరి ఏమ్మా నా మాట వినబడుతుందా? వినిపిస్తుంది అయ్య గారు, వినిపిస్తుంది. బాబు నా మాట వినబడుతుంది కదా? అయ్య గారు వినిపిస్తుంది అయ్య గారు. సరే సరే. మరి ప్రత్యేకంగా ఈ సువార్తల్లో 4 సువార్తల్లో యేసుక్రీస్తు ప్రభు చేసిన అద్భుతాల గురించి నేను ధ్యానించుకుంటూ వస్తూ ఉన్నాను. వాటిలో ప్రత్యేకంగా గుడ్డి వారిని స్వస్థపరిచిన అద్భుతాలు, మరి 6 అద్భుతాలు రాయబడినవి. వారిలో ప్రత్యేకంగా యేసుక్రీస్తు ప్రభు ఉమ్మి చేసి ముట్టి స్వస్థపరిచిన అద్భుతాలు ఒక 3 కనబడుతూ ఉన్నాయి. వీటిని ధ్యానించుకున్నప్పుడు అదే సందర్భంలో యేసుక్రీస్తు ప్రభుని ధ్యానించుకున్నప్పుడు కొన్ని ఆత్మీయమైన పాఠాలు నాకు మరి నేను అర్థం చేసుకున్నాను. వాటిని మీతో పంచుకోవాలని నేను ఆశపడతా ఉన్నాను. సరే, ఈ వాక్య భాగం అనుసరించి కొన్ని మాటలు మరి నేను కూడా ఒక చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమగల మా పరలోకపు తండ్రి, మీకే స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. మమ్మల్ని రక్షించుకున్నారు, మీ సొత్తుగా చేసుకున్నారు. అదే సందర్భంలో భూలోకంలో మీ కొరకు జీవించే నిమిత్తం మీరు మాకు అనుగ్రహించిన ప్రతి సదుపాయాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. అవును ప్రభా, ప్రత్యేకంగా ప్రతిదినం ఉదయకాలం 5 గంటల నుండి 6 గంటల వరకు ఈ టీం ద్వారా జరుగుతున్న పరిచయం బట్టి స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. ప్రత్యేకంగా ప్రతి ఆదివారం కూడాను ఆయా ప్రాంతాలకు వెళ్ళి స్వార్థ ప్రకటన చేస్తున్నారు ప్రభా. ఆ పరిచర్యకి నీ గట్టి పనిపించేసి అనేక ఆత్మలు రక్షించుకొని మీ నామం కనపరచుకోసం ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి, క్షేమాలు జయించము, మేలు కొరకు జ్ఞాపకం చేసుకోండి. దీనదాసుని కొరకు జ్ఞాపకం చేసుకోండి ప్రభు. కనెక్ట్ అయిన ప్రతి సహోదరుని బట్టి స్తోత్రాలు. మరి ఆన్లైన్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా సహాయం చేయమని ప్రార్థన చేస్తా ఉన్నా. మరి నేను ఏ మాటలైతే పలకాలనో ఆ మాటలు ఉచ్చరించుకు సహాయం చేయండి. సమయాన్ని కూడా మీ స్వాధులోంచుకోవాల్సిన ప్రార్థన చేస్తా ఉన్నాం. మీ దేవునితో నింపండి. మమ్మల్ని ఏమేమిగా మీ కృపాస్తులకు అప్పగించుకొంచు మీ దేవుళ్ళు కోరుకుంటూ మా ప్రభువు మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క శ్రేష్టమైన నామున స్తోత్రము చెల్లించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అయ్యా, మరి మన యూసీవై టీంలో నేను మాట్లాడి సంవత్సరం, నూతన సంవత్సరంలో ఇది 2వ వాక్య భాగం మీతో పంచుకుంటాకు. 1వ తారీఖున మరి నేను హబక్కూకు గ్రంథం నుండి సంవత్సరం జరుగుతుండగా నీ కార్యము నూతన పరచమని హబక్కూకు గ్రంథం, హబక్కూకు యొక్క ఆయన గ్రంథం నుండి కొన్ని విషయాలు ప్రత్యేకంగా 3వ అధ్యాయం 18, 19 చూసినప్పుడు పరిస్థితులు ఎలాగున్నా సరే నా రక్షణకర్త అయిన యెహోవా యందు నేను ఆనందించదను. ఆయన హబక్కూకు యొక్క తీర్మానం. మరి ఇప్పుడు మనం చదువుకున్న వాక్య భాగంలో మరి ఆ దినాన నూతన సంవత్సరం 1వ తారీఖు కదా, ఒక అమ్మ పాట పాడింది. ఏం పాట పాడినట్టే క్రిస్మస్ పాట పాడింది. ఏంటబ్బా ఈ అమ్మ ఈ పాట పాడింది, నూతన సంవత్సరం ప్రవేశించాము కదా అనుకుంటే తర్వాత నాకు అర్థమైన నేను నేర్చుకున్న పాట ఏంటంటే, ఓహో, డిసెంబర్ 25వ తారీఖు మాత్రమే కాదు మనం క్రీస్తు జన్మను గురించి సంతోషపడాల్సింది. అలాగే క్రొత్త సంవత్సరం కూడాను జనవరి 1వ తారీఖు మాత్రమే కాదు, సంవత్సరం ప్రతి దినము కూడాను నూతన రీతిగా నూతన సంతోషంతో మనము ముందుకు సాగిపోవాలి. నూతన దీవెనతో మనం ముందుకు సాగిపోవాలని దేవుని యొక్క మహా కృపా సంకల్పం కూడా. మరి కొందరు పాట కూడా పాడినారు, ఇది దినదినంబు మరి ఇదొక సంతోషపడాలి కంటే కొత్త సంవత్సరం.
మరి దీనికి ఈ టైటిల్ పెట్టినందుకు నేను కూడా సంతోషపడ్డా. ఏమని కొత్త అంటే, ఆ రీతిగా మనము ఏదో జనవరి 1 తారీఖు మాత్రం కాదు గానీ, ప్రతిదినం కూడా నూతనమైన రీతిగా, నూతనమైన తీర్మానంతో, నూతనమైన వాగ్దానంతో మనం ముందుకు సాగిపోవాలి. నూతన వాగ్దానం అంటే కదా! సరే. మరి ఇలాగూ నూతనమైన రీతిగా ప్రత్యేకంగా మరి యేసు ప్రభు గుడ్డివాడిని అంటే ఉమ్మి వేసి మూర్తి చచ్చిపడిన సందర్భాలు 3 సందర్భాలని చెప్పుకున్నాంగా. మొదటి సందర్భము మరి యోహాను సువార్త 9వ అధ్యాయంలో పుట్టి గుడ్డివాడిని స్వస్థపరిచిన విషయం మనకు తెలుసయ్యా. నువ్వు ఒక మరి పుట్టి గుడ్డివాడు చూద్దామంటారా మాట నుండి చూద్దాం చూడండి యోహాను సువార్త 9వ అధ్యాయము. ఉమ్. ఆయన మార్గమున పోతుండగా పుట్టుగుడ్డు అయిన ఒక మనుష్యుడు కనబడెను. ఆయన శిష్యులు బోధకుడా, వీడు గుడ్డివాడై పుట్టకు ఏ పాపం చేశానో వీడు కన్నవారా అని ఆయన అడగగా, యేసు వీడైనను వీని కన్నవారైనను పాపం చేయలేదు, కానీ దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబట్టుకే వీడు గుడ్డివాడుగా పుట్టెను. వీని శిలోయమను కోనేటిలోకి వెళ్ళి కడుక్కొని స్వస్థ పొందమన్నాడయ్యా. పోయినాడు, స్వస్థ పొందినాడు. ఆ గ్రామస్తులందరూ కూడా ఓహో వీడు గుడ్డివాడు కదా, పుట్టిగా గుడ్డివాడు కదా, ఆడుకుంటా ఉండేవాడు కదా, వీడికి ఎట్లా వచ్చింది అని అనుకుంటూ మరి వాడి దగ్గరికి వెళ్ళి బాబు వాళ్ళ తల్లిదండ్రులను అడిగినారు. తల్లిదండ్రులు ఏమన్నారంటే, ఆ గ్రామస్తులు వాళ్ళు వెళ్ళేస్తారని చెప్పి చూడండి, వెళ్ళేస్తారని చెప్పి చెప్పలే. వాడు వయసున్నాడు, వాడిని అడగండి పోన్నాడు. చెప్పొచ్చుగా ఇట్లా స్వస్థపరుస్తానని చూడండి అంటే, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన మనకు ఎలాంటి అభ్యంతరాలు, అవరోధాలు కలుగుతాయో చూడండి. వీటన్నిటిని కూడాను మనం అధిగమించి ప్రభు కొరకు నూతనమైన రీతిగా ముందుకు సాగిపోవాలనేది దేవునికి మహా గొప్ప సంకల్పం అయ్యా. మరి వీడియోకి వచ్చారు. ఎందుకంటే బాబు ఏమయ్యా ఆయన గురించి ఏమనుకుంటా ఉంటున్నావు? ఆయన ఇంకా ఏమంటున్నారంటే సరే 15వ వచనం చదువుతాను. వాడు ఎలాగో చూపిందనో దాని గూర్చి పరిచయులు కూడా వాడిని మరలాడుగవాడు. నా కన్నుల మీద ఆయన బురద ఉంచెనుగా నేను కడుక్కొని చూపునని వారితో చెప్పాను. కాగా పరిచయులలో కొందరు ఈ మనుష్యుడు విశ్రాంతిని ఆశించలేదు కనుక దేవుని యొద్ద నుండి వచ్చినవాడు కాడని, మరికొందరు పాపైన మనుషుడు ఇలాంటి సూచక్రియలు ఇలాగ చేయగలడని మరి పాపైన మనుషుడు అంటా ఉన్నారు. అంటే అప్పుడు ఈయన అంటున్నాడు, సాక్ష్యం ఇస్తున్నాడు. ఆయన పాపియో కాదో నాకు తెలియదు, ఒకటి మాత్రం నేను ఎరుగుదును, ఇంతకుముందు గుడ్డివాడుగా ఉంటా ఉన్నాను, ఇప్పుడు నేను చూపు పొందితిని కదా. ఈ యొక్క అధ్యాయం అద్భుతంలో మనం నేర్చుకునే పాఠం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు అద్భుతములు జరిగించి వారిని భూ సంబంధమైన ఆశీర్వాదాలు ఇచ్చి అంతటితో ఆగిపోవటం కాదో. తర్వాత అతను వెలివేసినాడని వెలివేసిన తర్వాత ప్రభు వచ్చి అతన్ని దర్శించి అతనితో మాట్లాడుతాడు. అయ్యా, మరి నన్ను గురించి నువ్వు ఎరుగుతూ ఏమనుకుంటున్నావు? మనుష్య కుమారుడు అంటే యేసుక్రీస్తు ప్రభు తను తానుగా దేవుని కుమారుడుగా ప్రత్యక్షపరుచుకున్నాడు. అంటే ఇలాగా యేసుక్రీస్తు ప్రభు భౌతికమైన మేళ్లు చేసి ఆత్మ సంబంధమైన దేవుల్ని వాళ్ళకి అనుగ్రహిస్తాడు. అంటే యేసయ్య మనుషుల్ని ఆయన దగ్గరకు ఆకర్షించుకొని రక్షణ కలుగు చేసే కార్యాలు చాలా భిన్నంగా ఉంటాయి. కొన్ని సందర్భాల్లో వారికి ఆశీర్వాదాలు, మేళ్ళు ఇట్లా జబ్బులు బాగు చేసి వారిని బతికించి వారికి రక్షణ సత్యాన్ని తెలియచేసి రక్షణలోకి నడిపిస్తాడు. ఎందుకు ఈ మాట అంటే, చాలా మంది మనుషులు యేసయ్య దగ్గరకు వచ్చి భౌతికమైన మేళ్లు పొంది రక్షణ లేకుండా వెనకెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారయ్యో. రక్షణ పొందట్లే వాళ్ళు. హుహు. చూడండి ఎంత విచిత్రమైన విషయమో. అందుకని ప్రభువు కూడా తన శిష్యులతో చెప్పిన విషయం లూకా సువార్త 10:20 తరచుగా చెప్తా ఉంటాను. అయినను దయ్యములు మీకు లోబడుతున్నామని సంతోషింపక మీ పేరులు పరలోకములో వ్రాయబడి ఉండని సంతోషించండి. అన్నిటికంటే గొప్ప సంతోషము, శాశ్వతమైన సంతోషం ఏంటంటే మన పేర్లు పరలోకం రాసేసాడయ్యా యేసయ్య. చూడండి, ఏ దినమైతే మనం ప్రభువు నమ్ముకున్నామో
ఆ దినాన మన పేరుకి ఎదురుగా ఉండే పాపపొట్టు కొట్టేసి మన పేరు పరలోకములో ఆయన రాసేసాడు కదా. అది శాశ్వతమైన దీవెన, గొప్ప దీవెన. ఈ భౌతికమైన దీవెనలో ఇస్తాడులే ప్రభు, కాదంటం లేదు. ఒకవేళ కాకపోతే కూడాను మనకున్న గొప్ప సంతోషము, శాశ్వతమైన సంతోషం ఏంటంటే మన పేర్లు పరలోకములో వ్రాయబడ్డాయి కదా. మరి గుడ్డివాడిని స్వస్థపరచడం అనే మాట మరి అద్భుతం, 5 అద్భుతాలు చెప్పాం కదా. ఎందుకు అంటే గుడ్డివాడు అంటే దృష్టి పొందుట అనే విషయాన్ని ధ్యానించినప్పుడు గుడ్డితనము అంటే బ్లైండ్నెస్ అనే మాట బైబిల్లో 82 పర్యాయాలని ఒక దైవజనుడు రాసిపెట్టాడు మా. అంటే అన్ని రెఫరెన్స్ మనం చూసుకుంటే అన్ని ఆత్మ సంబంధమైన కొన్ని పాఠాలు మనం నేర్చుకునేదానికి ఆస్కారం ఉంటా ఉంది. కానీ అవన్నీ మనము ధ్యానిస్తే సరే. గుడ్డితనము అన్నప్పుడు 2 విషయాలు జ్ఞాపకం చేస్తపడుతుంటాయి. ఒకటేమో భౌతికమైన గుడ్డితనము, రెండవది ఆత్మీయమైన గుడ్డితనము. పెద్ద పెద్ద జ్ఞానులున్నారు. లోకంలో ఎన్నో మరి తెలిసినోళ్ళు ఉంటా ఉన్నారు. కానీ వారు యేసుక్రీస్తు ప్రభుని నిజమైన రక్షకుడు అనే సత్యాన్ని వాళ్ళు గ్రహించలేకపోతా ఉన్నారు. ఒకవేళ మరి అంటే లోక సంబంధ జ్ఞానం తెలుసు. ఎంతో కానీ వారికి ఆత్మ సంబంధమైన గుడ్డితనం ఉంది. లోక సంబంధమైన జ్ఞానం ఉంది. అనేక వీళ్ళు తెలుసుకోగలరు. అయితే ఆత్మ సంబంధమైన మరి జ్ఞానం వాళ్ళకి లేదు. గుడితనం, గుడ్డివారు కదా. మరి ఆ ఆత్మ సంబంధమైన అంటే భౌతికమైన గుడ్డితనము. భౌతికమైన అంటే ఇందాకన్నట్టు ఆ వ్యక్తికి గుడితనం బాగు చేసినాడు. ఎలా బాగు చేశాడు? ఉమ్మివేసి, ముట్టి స్వస్థపరిచినాడు. అయితే అతడు ఎలాగా చూస్తున్నాడయ్యా అంటే మనుషులు చెట్లులాగా ఆయనకి కనపడతా ఉన్నారంట. దీన్ని బట్టి కొందరు భక్తులు ఏమన్నారంటే, అతడు పుట్టి గుడ్డివాడు కాదు, మధ్యలో గుడ్డివాడైపోయాడు అన్నాడు అని అంటున్నారు. అది ఎంతవరకు నిజమో మనం అర్థం చేసుకోవచ్చు. గుడ్డివాళ్ళకి వాళ్ళు మనుషులు గుర్తుపట్టలేరయ్యా. గుడ్డితనమే. వాళ్ళ అమ్మ ఎవరు గుర్తుపట్టగలరు, వాళ్ళ నాయన గుర్తుపట్టగలరు. మరి గొర్రెలు, పశువులు, చెట్లు పూత పూత కూడా తాగుతా ఉంటారు కదా. సర్లే, ఏది ఏమైతేనేమి వానికి పూర్తి గుడ్డితనం అంటే పూర్తిగా దృష్టి రాలేదు. మరలా ప్రభువుని తాకి దృష్టి కావాల్సిన అవసరం ఎట్లాగో ఆత్మ సంబంధమైన దృష్టిని పొందిన మనము, రక్షణ పొందిన మనము కూడాను మన రక్షణ పొందిన జీవితంలో ఈ రీతిగా ఆత్మ సంబంధమైన అనేకమైన సత్యాలు మనము గ్రహించలేని పరిస్థితులు ఉన్నామన్నమాట. అలాగా మన మనోనేత్రాలు వెలిగించబడి దైవ సంబంధమైన, ఆత్మ సంబంధమైన అనేక సత్యాలు మనము నేర్చుకునే దాని కొరకు మనము తరచుగా ప్రభువా నా మనోనేత్రాలు వెలిగించమని చెప్పాలి. అట్టి గుడ్డివాడిని కాదు, రక్షణ పొందినాం కాదంటం లేదు. మరి రక్షణ పొందిన మనము రక్షణ పొందినట్లే ఉండకూడదు. రక్షణ పొందామంటే సర్వసాధారణ అంటుంటానుగా, ఏమంటాను, యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచినప్పుడు ఆదాములో పోగొట్టుకున్న మహిమను తిరిగి పొందాము. ఆ మహిమలో దినదినం కూడా మనం ఎదిగి వర్ధిల్లాలి. ఇంకో విధంగా చెప్పాలంటే యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచిన మనము యేసయ్య కుటుంబంలో మనం జన్మించినాము. పుట్టిన బిడ్డ పుట్టినట్లే కాకుండాను ఎదిగి వర్ధిల్లాలి. అలా ఎదిగి వర్ధిల్లాలి అంటే దేవుని వాక్యం బాగా చదువుకోవాలిగా. దేవుని వాక్యానికి ఏమని పేరు? శ్రేష్టమైన పాలన కూడా రాయబడింది. పేతురు తన పత్రికలో ఏమంటాడంటే, మీరు క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై రక్షణ విషయంలో ఎదిగే నిమిత్తము నిర్మలమైన వాక్యం అనే పాలను అపేక్షించండి. డిజైర్ ద సిన్సియర్ మిల్క్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్.
మరి యవనస్తులకి శ్రేష్టమైన ఆహారం కావాలిగా. ఇట్లాగా ఆత్మీయంగా మనం యొక్క దృష్టి పెంచబడి, వృద్ధి చేయబడి, ఆత్మీయంగా ఎదిగి వర్ధిల్లే దాని కొరకు అవసరం. ఈ ఉపమానంలో ఉండే పాఠాల్లో ఒక పాఠం ఏంటంటే, వాడు దృష్టి పొందాడు. కానీ అది పరిపూర్ణమైన దృష్టి కాదు. కొంతవరకే ఉంది. మనుషుల్ని మరి ఇక అంటే సుస్పష్టంగా చూడలేకపోతా ఉన్నాడు. అట్లాగా దైవ గ్రంథంలో ఉన్న శ్రేష్టమైన సత్యాలు మనం నేర్చుకొని ముందుకు సాగిపోయినట్టు కదా. మన టైటిల్ పెట్టినట్టు కదా, మరి యొక్క శ్రీనివాసు ఆ టైటిల్కి ఏమని ఇలాగా సంవత్సరం, కొత్త సంవత్సరంలో క్రొత్తమైన రీతిగా మనం సాగిపోవాలి అంటే, గత సంవత్సరంలో మనము నేర్చుకున్నా కానీ వాటిని అనుసరించలేని పరిస్థితి. గత సంవత్సరంలో నేర్చుకొని పాఠాలు ఇప్పుడు నేర్చుకొని, వాటిని అనుసరించి జీవించి, ఆత్మీయ సంబంధమైన జీవితంలో దినదినము కూడా క్రొత్తగా మనము ఎదిగి వర్ధిల్లాలి. ఈ విషయాలన్నీ ధ్యానించాలంటే చాలా టైం పడుతుంది గనక, కృత నిబంధనలో ఒక 3 సందర్భాలు మాత్రమే మీ గమనానికి తీసుకొచ్చి నేనే ముగించాలని ఆశపడతా ఉన్నాను. దయచేసి చూద్దామంటారా? మొదటి సందర్భము ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనం. ఏనాయనా నీవు చదువుతారా? ఆ, నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గుడ్డివాడవును, దిగంబరుడనవై ఉన్నావని ఎరుగక, నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదవలేదని చెప్పుకొనుచున్నావు. 18వ చదువునైనా. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును, నీ దేశముల సిగ్గు కనపడకుండానట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను, నీకు దృష్టి కలిగినట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. చూడండి ఆయన ఇక్కడ ఈ యొక్క ఈ సంఘానికి, ఏ సంఘం అది? లవదీక సంఘానికి రాస్తూ ఏమైనా ఏమిటంటే ఆ సంఘము, మరి సంఘము అంటే అందరూ రక్షణ లేని వారిని కాదు. సంఘం అన్నప్పుడు స్థానిక సంఘానికి, యూనివర్సల్ సంఘానికి వ్యత్యాసం ఉంది. యూనివర్సల్ సంఘం అంటే రక్షణ పొందిన మనందరం కూడాను దేవుని సంఘానికి సంబంధించిన వారము. స్థానిక సంఘములో కొందరు సభ్యులుగా ఉంటారు కానీ రక్షణ లేకుండా ఉంటారు. కనుక ఇక్కడ ఇద్దరితో మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరితో? మరి రక్షణ లేని వారితోనూ రక్షణ పొందిన వారితో కూడా. వాళ్ళు ఏమంటున్నారంటే నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవో. ఇంకా 18 నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటం వేయబడిన బంగారమును, నీ దిశంలో సిగ్గు కనపడకున్నట్లు ధరించుకుంటకు తెల్లని వస్త్రములను, నీకు దృష్టి కలిగినట్టు నీ కన్నులకు కాటుకున్న ఎద్దుకొని నీకు బుద్ధి చెప్తున్నాను. కాటుక ఎందుకు అంటే గురుతనాన్ని బాగు చేసేదానికి వైద్యం. పాత నిబంధన భక్తులైతే వారు మరి శత్రువుల్ని అంటే మరి వాడు కీడు చేస్తే కీడు చేయమని చెప్పండి. కానీ క్రొత్త నిబంధన అలా కాదు కదా, శత్రువులను కూడా ప్రేమించమని. అదే సందర్భంలో ఇక్కడ ఏమంటున్నాయంటే నీ తోటి సహోదరుని నీవు ద్వేషించిన ఎడల, ఇంకా పైన కాస్త పైనుండి చదువుకుంటే కూడాను మనకు విషయం అవుతా ఉంది 7వ వచనం నుంచి. అయినా సమయం లేదు కనుక మనము 9వ వచనం మాత్రం చదువుకొని 3వ భాగానికి మనం వెళ్ళిపోదాం. దయచేసి చూస్తాను నాయన. 7వ వచనం చదువుతావా? 9వ వచనం చదువుతావా? వెలుగులో ఉన్నామని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకు చీకటిలోనే ఉన్నాడు. కనుక మన సహోదరుని ప్రేమించాలి. ప్రేమ అనే విషయం ఉన్నప్పుడు పౌలు గలతీయులోని పత్రిక మనం చూసినట్లయితే అక్కడ ప్రియారిటీని కూడా రాయబడి ఉందయో. ఎవరిని ప్రేమించాలి? ఇందాక మనం అన్నట్టు
మనల్ని హింసించే వాళ్ళని, శత్రువులను కూడా ప్రేమించమని రాయబడిందిగా. కాబట్టి ఆ ప్రయారిటీలు ఏంటంటే మొట్టమొదటిగా విశ్వాసులైన మనము, మన సంఘంలో ఉన్న పేదవారిని మరి ఇక మనం ప్రేమించాలి. ఆ పేదవారిలో మన రక్త సంబంధీకుల్ని మొదట ప్రేమించాలి. అంటే వాటితో కూడా మొదట ప్రియారిటీ ఎవరికట? మన బంధువులు, పేదవారైన విశ్వాసులైన వారిని వాళ్ళకి మొదట ప్రేమ చూపించాలి. తరువాత పేదవారైన విశ్వాసులు చూపించాలి. ఇట్లాగా ఒక ఆర్డర్ అక్కడ రాయబడతా ఉందన్నమాట. అందుకని మరి ప్రత్యేకంగా ఈ సందర్భంలో క్రిస్మస్‌ను, న్యూ ఇయర్‌ని పురస్కరించుకొని మన ఈసీఏ టీమ్ వారు ఎంత ఘనముగా పరిచర్య చేస్తుందంటే, అయ్యో! అంత గొప్ప సంతోషం. ఇది యేసయ్య హృదయానికి ఎంతో గొప్ప సంతోషాన్ని కలిగచేసే కార్యము. కనుక ఇక్కడ మన తోటి సహోదరుల్ని ప్రేమించాలని అంటాడు. మూడవదిగా ఆఖరిగా మనం చూసుకొని ముగించుకున్నాము. పేతురు రాసిన 2వ పత్రిక మొదటి అధ్యాయము 9వ వచనం చదువుకున్నాను నాయన. పేతురు రాసిన 2వ పత్రిక మొదటి అధ్యాయము 9వ వచనం. ఇవి ఎవనికి ఇవి లేకపోవునో ఎవనికి లేకపోవునో వాడు తన పూర్వ పాపములను శుద్ధి కలిగిన సంగతి నిలుచుకుని పోయి గుడ్డివాడును దూరదృష్టి లేనివాడగును. అందువలన సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిత్యముగా చేసుకున్నట్టుకు మరి జాగ్రత్త పడుడి. అంతేనా సార్? నాయన 11వ చదువులే. మీరిట్టి క్రియలు చేయని వారైతే ఎవడను త్రొట్టిల్లరు. అలాగనే మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యములో ప్రవేశం మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును. యేసుక్రీస్తు ప్రభు యొక్క రాజ్యంలో, నిత్య రాజ్యంలో సమృద్ధి అయిన ప్రవేశం కదా. ప్రవేశము సమృద్ధి అయిన ప్రవేశం. ప్రవేశం అంటే ఇది మరి మన పౌలు భక్తులు అయితే కొరింథీయుల మొదటి పత్రికలో 3వ అధ్యాయంలో 9వ వచనం నుండి 15వ వచనం వరకు చదువుకున్నట్లయితే, కొందరు విశ్వాసులు మేము దేవుని అగ్నిలోంచి జతపని లాగబడినట్టు రక్షపడుతున్న రాయబడి ఆయన. చూడండి, అలా కాదు. అది ప్రవేశం అంటే అక్కడ భవనాన్ని గురించి ఆయన రాస్తూ మనకు మరి యేసుప్రభు యొక్క వెయ్యేండ్ల పరిపాలనలో ఇంత ఉన్నతమైన స్థానంలో మనం ఉండాలి బాబు. ఆ నిత్య రాజ్యములో మనం ఇట్లాగా ప్రవేశించాలి. సమృద్ధి అయిన ప్రవేశం అంటే అనేకమైన కిరీటాలు ధరించుకొని రాజకీయంతో టకా 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 అని ప్రవేశించాలన్నమాట. అది దేవుని యొక్క మహా గొప్ప సంకల్పం. కానీ కొందరు విశ్వాసులు రక్షణ పొందిన వాళ్ళే కాదంటం లేదు. వారు బ్రతుకులు ఎలా ఉన్నాయంటే వాళ్ళంతా ఆ క్రియలన్నీ కాల్చివేయబడి బూడిదైపోయి అగ్నిలోంచి లాగబడినట్టు రక్షణ పడుతుంది రాయబడింది ఆయన. ఎంత విచారకరమైన విషయం చూడండి. ప్రత్యేక ఈ పేతురు రాసిన మొదటి పత్రిక ఈ మొదటి అధ్యాయంలో 2వ వచనం నుండి కాస్త నెమ్మదిగా చదువుకున్నట్లయితే మనకు అర్థమవుతుంది. అక్కడ దేవుడు మరి మనము రక్షణ పొందిన మనము మెట్టు మీద మెట్టు, మెట్టు మీద మెట్టు, మెట్టు మీద మెట్టు ఎక్కి రూపాంతర కొండ మీదకు పోయి యేసుక్రీస్తు ప్రభు యొక్క మహిమను ఎట్లాగైతే ఆ శిష్యులు చూశారో అంత మహిమలోకి రావాలని 8 మెట్లు రాయబడినాను ఆయన ఇక్కడ. దాంట్లో మరి ఒక మాట చెప్పి నేను ఆ సరే ఇదంటే అమూల్యములను అత్యధికములైన వాగ్దానములు అంటున్నాడు. 4వ చూసినట్లయితే మహిమ గుణాశయమును బట్టి ఆయన మనకు అమూల్యమును అత్యధికములైన వాగ్దానమును అనుగ్రహించున్నాడు. దురాశను అనుసరించడం వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానం మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలువారు ఉన్నట్లు వాటిని అనుగ్రహించును. అమూల్యమును అత్యధికములైన వాగ్దానాలు చూడండి ఏం చేస్తాయంట? లోకం నుండి, ఆ భ్రష్టత్వం నుండి మనల్ని విడుదల చేసి ప్రభు కొరకు మంచిగా జీవించే నిమిత్తం ఇక్కడ ఈ అధ్యాయం ఈ అదే 2వ వచనం నుంచి ఈ 11వ వచనం చదువుకున్నట్లయితే ఇలాగ మెట్టు మీద మెట్టు, మెట్టు మీద మెట్టు ఎక్కి ఎక్కి వర్తిల్లి యేసుక్రీస్తు ప్రభుతో కూడా సమానమైన మహిమ పొందిన వారంగా ఆ నిత్య రాజ్యంలో సమృద్ధి అయిన ప్రవేశం మనం కలిగి ఉండాలని ప్రభు కోరుకుంటా ఉన్నాడు కదా. ఇది చదువుకున్నప్పుడు నాకు అర్థమైన విషయం ఏంటంటే
మొదటి మెట్టు రక్షణ, రెండవ మెట్టు బాప్తిసం. ఎందుకు బాప్తిసం అంటే ఈ మధ్య బాప్తిసానికి వచ్చారుగా, చాలా సంతోషం. మరి రేణిగుంటలో అయితే ఒక కుర్రోడికి 10 సంవత్సరాల కుర్రోడికి బాప్తిసం ఇచ్చారు వాళ్ళు. చూడండి, అంటే వాడు అంత ఆసక్తి కలిగి ముందుకు వచ్చాడనమాట. అంటే బాప్తిసము మరి అది రెండవ మెట్టు అని చెప్తాను. ఇట్లాగా మెట్టి మీద మెట్టు, మెట్టు మీద మెట్టి మనం ఎక్కి వదిలాలి. అలాగా కాకుండా నేను రక్షణ పొందానులే, మరి దేవుని రాజ్యం పోతాను అని మొదటి మెట్టు మీద ఆగిపోయుంటే, వాడిని గురించిన కొద్ది సందేహం కూడా ఉందంట. ఏమంట? 8వ వచనం చదువుతాను నాయనా. ఇవి మీకు కలిగి విస్తరించినలా ఆ, అవి మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మును సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయును. ఇవి ఇవి ఎవనికి ఎవనికి లేకపోవునో వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మర్చిపోయి గుడ్డివాడును దూరదృష్టి లేని వాడగును. ఆ! అంటే ఇలాంటి ఎక్సర్సైజ్ మనకు లేకపోతే, ఆత్మీయతలో మనం ఎదిగి వర్ధిల్లకపోతే అనుమానం గూడా వస్తదట. ఏమనుమానం వస్తది? ఓహ్! గుడ్డివాడంటే రక్షణ లేని పాత స్థితికి ఓహోహోహోహో! నిజంగానే రక్షణ పొందితే ఇలాగా మంచిగా ఎందుకు జీవించలేకపోయానో? కాబట్టి మంచిగా జీవించటము, భక్తి జీవితంలో ఎదిగి వర్ధిల్లటము ఎంతైనా అవసరం. కనుక ఈ ఆఖరి దినాల్లో ఉంటున్న మన యొక్క పనంతా ఏంటంటే, రక్షణ పొందిన మనం ఈ రీతిగా నీతిలో, భక్తిలో, పరిశుద్ధుల్లో ఎదిగి వర్ధిల్లాలి. అదే సందర్భంలో మనం మారిన జీవితం చూసి చూసి ఇతరులు అనేకుల కొరకు రక్షణలోకి రావాలి నాయనా. అందుకేగా ప్రతి ఆదివారం కూడా సువార్త ప్రకటన చేసేది. అనేకారు మంది ప్రత్యేకంగా విశ్వాస కుటుంబాల్లో కూడా రక్షణ లేని వారు ఉంటా ఉన్నారు. కనుక వారి కొరకు మనం భారముతో ఏడ్చి, కన్నీళ్లు కార్చి ప్రార్థన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటా ఉంది. ఈ విషయం మనం జ్ఞాపకం పెట్టుకొని, ఈ రీతిగా సంవత్సరం గడిచే కొలది దానికంటే కూడాను దినాలు గడిచే కొలది నిన్నటి దినాన ఏ రీతిగా మనం సరిగా జీవించలేకపోయామో దాన్ని సరిచేసుకొని, ఈ దినాన ఆయన కొరకు మంచిగా జీవించేదానికి ముందుకు సాగిపోవాలి. ఈ రీతిగా పరిశుద్ధతలో, నీతిలో, భక్తిలో ఎదిగి వర్ధిల్లాలనేది దేవుని యొక్క మహా గొప్ప సంకల్పం. తరచుగా నేను ఈ మాట అంటా ఉంటాను. ఏమని? ఆఖరి దినాల్లో ఉంటా ఉన్నాం మనం. ఆఖరి దినం అంటే యేసయ్య రాకడ చాలా సమీపముంది గనుక, ఈ దినాల్లో ఉంటున్న మన పనంతా రెండు పనులు. ఒకటేమో నీతిలో, భక్తిలో, పరిశుద్ధతలో మహిమలు ఎదిగి వర్ధిల్లాలి. రెండవది అనేక ఆత్మల రక్షణ కొరకు సమయం అనకుండా, అసమయం అనకుండా ప్రయాసపడాలి. ఏదో సువార్త ఆత్మరక్షణ అంటే ఏదో పాస్టర్‌లో, థియాలజీ కాలేజీలో 10 సంవత్సరాలు ట్రైనింగ్ చేసిన వాడిని కాదు నాను. చదువు సంధ్యలు లేని అమ్మ కూడా అనేక ఆత్మలు రక్షించే సాధన ఉంది నాయన. రేపు యేసు ప్రభు వచ్చినప్పుడు, ఆ బహుమానం ఇచ్చేటప్పుడు మనందరికంటే కూడా పల్లెటూరు చదువు లేని ఆ ముసలమ్మ ఎక్కువ బహుమానం పొందుతదంటే ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. కనుక మనకు అనుగ్రహించబడిన ప్రతి చిన్న సదుపాయాన్ని మనం సద్వినియోగపరుచుకొని, ఆత్మల రక్షణ కొరకు ప్రయాసపడాలని ప్రభు కోరుకుంటా ఉన్నాడు. ప్రభు నాకిచ్చిన మరి సమయాన్ని బట్టి మీ అందరికి వందనాలు చెప్తా ఉన్నాను. అవును, ఈ రీతిగా మనము ఒకరికొకరు ప్రార్థన చేసుకొని ముందుకు సాగిపోయే ఈ మహాకృపా భాగ్యం ధన్యత దేవుడు మనకు అనుగ్రహించాడు. దాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అయ్యా, అందరికీ వందనాలు. నల్లయ్య గారు, థ్యాంక్ యూ. చక్కటి సందేశాన్ని ఇచ్చినటువంటి శాంసనయ్య గారికి ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం, యేసయ్యకి మహిమ కలుగును గాక. అయ్య గారు తెలియజేశారు. మార్కు సువార్త మూల వాక్యము 8 అధ్యాయము 24, 26 వచనాల్లో ఒకసారి గుర్తు చేయాలని ఆశపడుతున్నాను. ప్రభువు ఆ గుడ్డివాడిని 2 దఫాలుగా లేదా 2 దశలుగా స్వస్థపరిచినట్టు ఉంటుంది. ఇక్కడ మనకు యేసయ్య ఒక్క మాటలోనే స్వస్థపరిచేసేవాడే. కానీ ఇక్కడ 2 దశలు. ఆయన ముట్టాలి అని ఆయన గుడ్డివాడు కోరుకున్నప్పుడు 2 దశలలో
స్వస్థపరిచినట్లు మనకు కనిపిస్తూ ఉంది. అంటే యేసు చేసిన అద్భుతాలలో ఒక ప్రత్యేకమైనదని కూడా చెప్పొచ్చు కదా. ఫస్ట్ మనుషులు చెట్ల వలె నడుస్తున్నట్లు కనిపిస్తున్నారంట. యేసు అతని మీద చేతులు పెట్టిన తర్వాత అతనికి మరికొంత చూపొచ్చింది. ఫస్ట్ స్పష్టం కాదు, అంటే ఇది ఒక పాక్షికమైన అవగాహన. అయ్యగారు చెప్పారు కదా, పాక్షికమైన అవగాహన సూచిస్తుంది. మన జీవితాల్లో కూడా అలాగే దేవుని విషయాల్లో, దేవుని యొక్క మన పట్ల ఆయన చిత్తంలో, ఉద్దేశాలలో కొంత సతమతం అవుతూ ఉంటారు. అంటే సంపూర్ణమైన స్పష్టత రావాలి అంటే మనము యేసయ్యతో ఉన్నటువంటి శిష్యులను కూడా మనం గమనించవచ్చు. యేసయ్యతో ఉన్నప్పటికీ ఇంకా వాళ్ళు అప్పుడు సంపూర్ణంగా ఆయనను అనుగ్రహించలేదు. మళ్ళీ యేసు అతని కన్నుల మీద చేతులు పెట్టగా అతడు స్పష్టంగా చేశాడు. అంటే ఇప్పుడు అంధుడు కాస్త పూర్తిగా స్వస్థపడ్డాడు. ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆత్మీయ జీవితంలో దేవునితో నడిచే మన జీవితాల్లో కూడా మొదట పాక్షికమైన విశ్వాసము, తర్వాత సంపూర్ణమైనటువంటి అవగాహన. అంటే దేవుని పని మన జీవితాల్లో దశల వారీగా వస్తూ ఉంటుంది. 2025 పాత సంవత్సరం అయిపోయింది, గడిచిపోయింది. టైటిల్ పెట్టాం కదా, కొత్త సంవత్సరం కొత్త దర్శనం అని. ఈ యొక్క నూతన సంవత్సరంలో సుస్పష్టమైనటువంటి దేవుని చిత్తాన్ని ఎరిగి, పైగా చెప్పారు, నీతిలో, భక్తిలో, యథార్థతలో మనం ముందుకెళ్ళాలి. అనేక ఆత్మల రక్షణ కొరకు పాటుపడాలి, ప్రయాసపడాలి. సమయం అనగా అసమయం అనగా ప్రార్థన చేయాలి. చక్కటి వాక్య సందేశాన్ని అందించినటువంటి శాంసనయ్య గారికి మరొకసారి ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ, వాక్య ఫలింపు ప్రార్థన మన మధ్యలో సలామి గారు ఉన్నారండి. అమ్మా వందనాలు అమ్మా, ప్లీజ్ అమ్మా ప్రార్థించండి. ఆమేన్. ఆమేన్. ఆమేన్.